హిందూ ధర్మంలో ఆంజనేయ స్వామికి ఉన్న ప్రత్యేకత గురించి, ఆయన గొప్పదనం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బజరంగ బలి అనగానే మనకు వెంటనే చాలా ధైర్యం వస్తుంది. మనసు నిండా ఆత్మవిశ్వాసం నిండుతుంది. ఆయన పేరు తలుచుకోగానే మనకు తెలియని ఒక పవర్ వస్తుంది. ఎవరైతే చాలా భక్తితో, నమ్మకంతో ఆంజనేయుడిని పూజిస్తారో వారి జీవితంలో సక్సెస్ గ్యారంటీ అని పండితులు ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఆ స్వామి దయ ఖచ్చితంగా ఉండాలి. మనలో అకారణంగా భయం నెలకొన్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుడిని తలుచుకుంటే మనకు ఒక పెద్ద కొండంత అండ దొరికిన భావం కలుగుతుంది. మన జాతకంలో గ్రహాల వల్ల వచ్చే చెడు ప్రభావాలను కూడా కంట్రోల్ చేసే పవర్ ఒక హనుమంతుడికే ఉంటుంది. మనం భయపడినప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటే మనకు ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే మనకున్న 12 రాసులలో ఒక 4 రాసుల వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ రాసుల వారు పుట్టుకతోనే చాలా ధైర్యంగా, శక్తివంతంగా ఉంటారు. మిగతా వారితో పోలిస్తే వీరు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అయితే డిఫరెంట్గా పనులు చేస్తారు. మరి ఆ అదృష్ట రాసులు ఏంటో, ఎందుకు వాళ్ళకి ఆ దేవుడు మద్దతు ఎక్కువగా దొరుకుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకున్న రాసులలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆంజనేయ స్వామి పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశికి అధిపతి ఎవరంటే కుజుడు. ఈ కుజుడికి మన హనుమంతుడికి మధ్య ఉన్న సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కుజుడు అంటేనే ఒక శక్తి, ఒక ఎనర్జీ. అందుకే మేషరాశి వాళ్ళపై స్వామివారి కరుణ ఎప్పుడూ కనిపిస్తుంది. ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా సరే చాలా ధైర్యంగా చేస్తారు. వాళ్ళకి భయం అంటే ఏంటో అస్సలు తెలియదు. జీవితంలో ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా సరే వీరు అస్సలు వెనుకడు వేయరు. ఎన్ని పెద్ద సమస్యలు ఎదురైనా కూడా అస్సలు టెన్షన్ పడకుండా చాలా ధైర్యంగా నిలబడతారు. వీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తమ పనులు తామే చేసుకోవాలని అనుకుంటారు. వీరు తాము అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా ఇష్టపడి వర్క్ చేస్తారు. ఎంత కష్టమైన పనైనా సరే కంప్లీట్ చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుని ఫిక్స్ అయితే ఇది వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. వాళ్ళకున్న ఆ పట్టుదల, వాళ్ళు చేసే కష్టం వల్లే వాళ్ళ జీవితంలో చాలా సులభంగా సక్సెస్ అవుతారు. దేవుడి మద్దతు వాళ్ళకి ఎప్పుడూ తోడవడం వల్ల వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటాయి. వీరెవరికి భయపడకుండా తమకు నచ్చినట్లుగా బతుకుతారు. ఇక రెండవ లక్కీ రాశి గురించి మాట్లాడుకుంటే అది సింహరాశి. ఈ రాశి పేరులోనే ఒక పవర్ ఉంది. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. మన పురాణాల ప్రకారం చూసుకుంటే హనుమంతుడు సూర్యుడిని తన స్వంత గురువుగా అనుకొని చదువు నేర్చుకుంటాడు. హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఎంతో వినయంగా విద్యలన్నీ నేర్చుకుంటాడు. తన గురువు మీద ఉన్న నమ్మకంతో, ఆ ఇష్టం వల్ల ఆ సూర్యుని రాశి అయిన సింహరాశి వారంటే కూడా స్వామికి ఎనలేని ప్రేమ ఉంటుంది. అందుకే ఈ రాశి వారికి ఎప్పుడు దేవుడు ప్రత్యేక మద్దతు దొరుకుతూ ఉంటుంది. దేవుడు ఆశీస్సులు ఉండటం వల్ల ఈ రాశి వారికి తమ మీద తమకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా నేను చేయగలను అనే గట్స్ వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళలో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది. అలాగే వీరి చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నెలకొని ఉంటుంది. వీళ్ళలో అందరినీ ముందుకు నడిపించే స్కిల్స్ కూడా సూపర్గా ఉంటాయి. 10 మందిని కంట్రోల్ చేసే కెపాసిటీ వీళ్ళకి పుట్టుకతోనే వచ్చేస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు వీళ్ళ మాట తీరు, వాళ్ళ జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ చాలా అట్రాక్టివ్గా, స్పెషల్గా కనిపిస్తుంది. సొసైటీలో వీళ్ళకి మంచి గౌరవం, అలాగే మంచి పేరు వస్తాయి. వీరు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ చాలా కరెక్ట్గా ఉంటాయి. అందుకే వీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఈజీగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తారు. అందరూ వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. మూడో రాశి గురించి చెప్పుకుంటే అది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ కుజుడు అధిపతిగా ఉండడం వల్ల ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఆంజనేయుడి దయ పూర్తిగా దొరుకుతుంది. ఆ దేవుడి కరుణ వల్ల ఈ రాశి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళ మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏదైనా ఒక విషయం గురించి తేలిగ్గా తీసుకోకుండా చాలా డీప్గా ఆలోచించి సరిగ్గా అర్థం చేసుకుంటారు. వీళ్ళ ఓపిక కూడా చాలా ఎక్కువ. ఎంత టెన్షన్ ఉన్నా సరే చాలా కూల్గా విషయాలను డీల్ చేయగలరు. కంగారు పడిపోయి పనులు పాడు చేసుకోరు. వాళ్ళు చేసే జాబ్లో లేదా వాళ్ళు చేసే బిజినెస్లో చాలా నిజాయితీగా ఉంటారు. వర్క్ మీద వాళ్ళకున్న ఇష్టం చూస్తే ఎవరికైనా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ సిన్సియారిటీ, వాళ్ళ పట్టుదల వల్లే లైఫ్లో చాలా త్వరగా టాప్ పొజిషన్కి వెళ్తారు. ఏది ఏమైనా సరే అనుకున్న సాధించేదాకా అసలు నిద్రపోరు. ఎవరికి భయపడకుండా కరెక్ట్గా ఉండే ఈ రాశి వాళ్ళకి దేవుడు అండ ఉండడం వల్ల పెద్దగా ఫెయిల్యూర్స్ కనిపించవు. వీరు ఎప్పుడూ అందరికంటే ముందు వరుసలో ఉంటారు. లైఫ్లో వచ్చే ఎత్తుపల్లాలను చాలా బ్యాలెన్స్డ్గా ఫేస్ చేస్తారు. ఇక చివరిగా మనం చెప్పుకోబోయే మరో రాశి కుంభరాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఒకప్పుడు హనుమంతుడు శనిదేవుడిని ఒక పెద్ద కష్టం నుంచి కాపాడుతాడు. అప్పుడు శనిదేవుడు హనుమంతుడికి ఒక మాట ఇస్తాడు. నా వల్ల నీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్తాడు. అందుకే శనిదేవుడు ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళు చాలా మంచి మనసుతో ఉంటారు. ఎవరికి అన్యాయం చేయరు. ఎప్పుడూ న్యాయంగా బతకాలని అనుకుంటారు. ఈ మంచి క్వాలిటీస్ వల్లే హనుమంతుడికి కుంభరాశి వారంటే కూడా చాలా ఇష్టం కలుగుతుంది. వాళ్ళ మంచి మనసు మెచ్చి స్వామివారు తమ సపోర్ట్ను ఫుల్గా వాళ్ళపైన చూపిస్తారు.
హనుమంతుడి దయ ఉన్నందువల్ల ఈ రాశి వాళ్ళ లైఫ్లో వచ్చే ఎన్నో సమస్యలు చాలా సులభంగా పరిష్కారం అయిపోతాయి. ఎవరైనా వాళ్ళ మీద కుట్రలు చేసినా లేదా వాళ్ళ చుట్టూ ఏదైనా చెడు శక్తులు ఉన్నా సరే అన్నీ దేవుడు పవర్తో ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. వాళ్ళు కేవలం తమ సొంత లాభం మాత్రమే చూసుకోకుండా సొసైటీకి ఉపయోగపడే మంచి పనులు ఎన్నో చేస్తారు. అందరికీ సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నలుగురిలో వాళ్ళకి మంచి పేరు దక్కుతుంది. దేవుడు రక్షణ ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి వీరు చాలా ప్రశాంతంగా ఎలాంటి ఆందోళన లేకుండా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అయితే మనం ఏ పనులోనైనా విజయం సాధించాలంటే దేవుడు ఆశీస్సులతో పాటు మన కష్టం కూడా చాలా ముఖ్యం. మనం ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని దేవుడు ఆ సక్సెస్ ఇవ్వు అంటే రారు కదా. మనం మన పనులు చాలా కరెక్ట్గా నిజాయితీగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతే ఆ దేవుడి సంపూర్ణ మద్దతు మనకు వస్తుంది. అప్పుడే మనకు జీవితంలో మంచి సక్సెస్ వస్తుంది. దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే మీరు చేసే కష్టాన్ని కూడా బలంగా నమ్మండి. అప్పుడు మీకు ఎలాంటి డోకా ఉండదు. మీ జీవితంలో అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.